సికింద్రాబాద్ ఆర్కేపురం డివిజన్లో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి కిల్లా మైసమ్మ దేవాలయంలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తామని చెప్పడంపై ఎమ్మెల్యే సబితా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే సబితా స్టేజ్ కింద కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా వేదిక వద్దకు రానివ్వొద్దని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి స్టేజ్ పైకి రావడంతో మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. अरे वाम ఇక సికింద్రాబాద్ ఆర్కేపురం డివిజన్లో ఏర్పాట్లు చేసిన బోనాలకు సంబంధించి కిల్లా మైసమ్మ దేవాలయంలో చెక్కుల పంపిణీ విషయంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ ఆమెని. ఆర్కేపురం డివిజన్ లో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయాలు చెక్కు పంపిణీ విషయంలో ఒక ప్రోటోకాల్ రగడైతే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ చెక్కులు పంపిణీ విషయంలోని ఆ ప్రోటోకాల్ పాటించలేదంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్టేజ్ కింద కూర్చొని సబితా ఇంద్రారెడ్డి అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లబ్ధిదారులకు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తానని చెప్పడంపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించి ఇప్పటికీ గతంలో కూడా మనం ఈ చెక్ పంపిణీ విషయాల్లో కూడా కొన్ని చోట్ల ప్రోటోకాల్ రగడ అయితే జరిగింది. గతంలో ఖైరతాబాద్ డివిజన్ సంబంధించి కూడా అప్పట్లో ఏదైతే ప్రోటోకాల్ రగడ జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మరొకసారి ఏదైతే ఆర్కేపురం డివిజన్ లోని కిల్లా మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన బోనాలకు సంబంధించి దేవాలయ చెక్కులు పంపిణీ విషయంలో అయితే ఈ ప్రోటోకాల్ రగడ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా స్టేజ్ కింద కూర్చొని సబితా రెడ్డి అయితే నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక ఎప్పుడు లేని విధంగా లబ్ధిదారులు మాత్రమే లోపలికి పోలీసులు అనుమతిస్తారని చెప్పడంపై ఎమ్మెల్యే సబితా రెడ్డి అయితే ప్రస్తుతం అక్కడ ప్రోటోకాల్ రగడ చోటు చేసుకోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్. अरे वाम Gracias.